మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 7వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. మాజీ మంత్రివర్యులుగా ఐదు సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి ప్రతి ఒక్కరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా ఇలా దేవినేని రాజశేఖర నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి చేసిన కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు గారా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కొండ ప్రాంతం వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గారా ఇలా నెహ్రూ గారి తరపున చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారు ఒక నాయకత్వం ముందుకుంది. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలైనా ఆయన పేరు లేకుండా లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం అదేవిధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసిగట్టిగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు దళిత బహుజనులు గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలా కోటయ్య అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలారా తప్పనిసరిగా సుజనా చౌదరి గారిని గెలిపించుకుందాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. కలతలు లేని నియోజకవర్గాన్ని కలతలు లేని ప్రాంతంగా సుజనా చౌదరి గారు కాపాడి తీరుతారు. ఎందుకంటే మాకు ఆయనతో చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయాల కోసమో కక్షల కోసమో లేదు. ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి, ఆయన గురించి తెలుసుకోండి. అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు. తప్పనిసరి అలాంటి నాయకుడిని, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది. అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు, నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తులు, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకుందాం. తప్పనిసరిగా అలా గెలిపించుకోవడం మూలాన పశ్చిమ నియోజకవర్గాలకు అభివృద్ధి చెందామని ఈ సందర్భంగా అత్యంత ముఖ్యమైన విషయం, త్వరలో 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి దర్శన్ గారు అలాగనే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజన మహాసమ్మేళన సభ నిర్వహించబోతున్నాం. దాన్ని దిగ్విజయంగా విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన కేసీఆర్ శివనాథ్ గారు చిండి గారు అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలిచి తీరాలి. తద్వారా విజయవాడ బాగుకి రాష్ట్ర బాగుకి ఒక వారధి కావాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం మాట్లాడవచ్చు, వారధి కావాలి, ప్రజలందరూ కూడా ఆయన్ని దీవించాలి.
ఆయన మిమ్మల్ని అందరినీ త్వరితంగా కలవలేకపోయిన సమయాభావం వల్ల, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. సుజనా గారు విజయవాడ నియోజకవర్గం రావడం కూడా చాలా తక్కువ టైంలో సీటు కన్ఫామ్ అవటం వలన అందకపోయిన బహుజన కులాలుగా మేము అందరం కూడా భాగం పంచుకుంటున్నాం. తప్పనిసరిగా మేము బాధ్యత పడతాం. సుజనా చౌదరి గారిని గెలిపిద్దాం. ఆయన్ని పూర్తి మెజార్టీ గెలిపించి ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అమరావతి రైతు మహిళల తరపున వరలక్ష్మి గారు ఢిల్లీ వెళ్ళారు, ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు. మన సుజనా చౌదరి గారి గురించి రాజధాని ఉద్యమం. తిరువూరు బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన్ కుమార్ బుధవారం నియోజకవర్గ పరిధిలో విసన్నపేట పట్టణంలో శ్రీరాముని వేడుకల్లో హాజరయ్యారు. విజయం సిద్ధిరస్తు విజయం ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ పాఠశాల నివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గౌరవనీయులు పద్మావతి గారు 1 ఆఫ్ ది మెంబర్, అలాగే నేను డాక్టర్ రాజేందర్ 1 ఆఫ్ ది మెంబర్. అయితే ఈ రోజు మన పాఠశాలకు రావడానికి రీజన్ ఏంటంటే, మన పాఠశాల మీద గత కొన్ని నెలల నుంచి అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కంప్లైంట్స్ మీన్స్ పెద్ద క్లాస్ పిల్లలు 9th to 10th క్లాస్ పిల్లల్లో ఆడపిల్లలు, ఇదే పాఠశాలలో మగపిల్లలు రకరకాల మాటలు మాట్లాడటం. కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మాకు తెలిసింది డైరెక్ట్ గా, అందులో విద్యార్థి పేరు లేదు. కానీ కొంతమంది మగపిల్లలు బ్యాక్ సైడ్ కూర్చుని అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేది వచ్చింది. అలాగే కాంపస్ అంతా చూసాం, సఫిషియెంట్ గా టాయిలెట్స్ లేవు యాజ్ పర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. సో ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, సో మా దృష్టికి వచ్చిన తర్వాత నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అనేసి రావడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చాం. ఒకవేళ ఇక్కడ మీ టీచర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పలేరు. ఒకవేళ చెప్పాలనిపిస్తే మేడం గారు ఫోన్ నెంబర్ ఇస్తారు, అలాగే మా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, దయచేసి దానికి చెప్పచ్చు. అలాగే జాతీయ స్థాయిలో పిల్లలకు సంబంధించి నేషనల్ 24 hours హెల్ప్ లైన్ సర్వీస్ ఒకటి ఉంది. ఏంటది? పిల్లలకు సంబంధించి సరే ఆరోగ్య హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎమర్జెన్సీ సర్వీస్ దేనికి ఫోన్ చేస్తాం మనం? దేనికి? ఆరోగ్యం బాగోకపోతే దేనికి ఫోన్ చేస్తాం? గట్టి చెప్పాలి. అలాగే మీకు కూడా ఆరోగ్యం బాగోపోయినా లేకపోతే ఇబ్బందులు పెట్టినా 1098 చెప్పండి ఒకసారి. ఈ 1098 అనేది జాతీయ స్థాయి 24 గంటలు మీకోసం అత్యవసరంగా పనిచేసే సహాయం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గన్నవరం రోటరీ క్లబ్ లో న్యాయవాదులపై అక్రమ కేసులకు నిరసనగా మేధావుల సమావేశం నిర్వహించారు. ఇది పాలసీ కేసు పెట్టారు, ఈ పాలసీ కేసు మీద కొంచెం మీరు సిటీకి మాట్లాడండి అని చెప్పి ఆయన అమ్మటే మాట్లాడారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కేసు పాలసీ కేసు అండి, ఈ పాలసీ కేసు తీసుకోబాకండి. లాయర్ అంజయ్ గారు, తర్వాత అమ్మో వెంకటేశ్వరరావు గారు, తర్వాత భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా అన్యాయంగా ఈ కేసులు ఎదుర్కొన్నారని చెప్పిన తర్వాత కూడా ఈ లాయర్లతో ఒకసారి వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన యాక్షన్ తీసుకుని సీటుతో ఎవరితో మాట్లాడి కేసు దాఖలు చేస్తారు, మీరు ఆందోళన పడబాకండి వెళ్ళారు. అందువల్ల ఈ ఎస్టీ కేసు అనేది దాని ప్రాథమిక హక్కు, రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కుని దుర్వినియోగం చేస్తున్నాం. ఆ మీటింగ్ లో మాట్లాడా, మీరు ఎస్టీ కేసుని దుర్వినియోగం చేయొద్దు. అసలైన బాధ్యతకి ఈ ఎస్టీ కేసు ఎస్లు తయారయ్యారు. ఆకులు కబ్జా చేయడానికి ఈ మహిళలు అడ్డ పెట్టుకొని ఈ కేసులు పెట్టించి బనాయించి వీళ్ళందరూ తప్పుడు కేసులు బనాయించి వీళ్ళ భయప్రాంతం చేసి ఆకులు కాజేయాలని చేస్తున్నారు. ఈ ఆట సాగో అందరూ ఉండరు, అందరూ మౌనంగా ఉండరు. గొర్రెలు కాదు వీళ్ళందరూ లాయర్లు పట్టాలు తీసుకున్నారు. వాళ్ళ వెనకాల మేము కూడా సైనికులుగా పనిచేస్తామని మీ అందరూ సభాముఖంగా అనుకుంటూ మీ అందరూ సభ తీసుకున్నాను. అంతేకాకుండా ప్రతిదానికి కూడా అంగీకారం కూడా మీ అందరూ కూడా న్యాయం చేసే అందరూ కూడా మీ వెనకాల పోరాటానికి సిద్ధమేనని మీ కోరుకుంటూ సభ. మైలవరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎస్సీ ఆత్మీయ సమావేశం. అన్ని విషయాలు మన పెద్దలందరూ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక శాసనసభ్యుడిగా మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ సొంత అన్నగా తమ్ముడిగా ఉంటానని, అందరికీ సంపూర్ణ న్యాయం చేస్తానని, అందేటట్టుగా చూస్తానని చెప్పి తెలియజేస్తూ నా గొంతు సహకరించినందువల్ల
నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో మా అక్క కేతనకొండ సర్పంచ్ నళిని వినిస్టల్ గారు మన పార్టీలో చేరుతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ నళిని వినిస్టల్ గారు కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నామని, అలాగే అన్ని విషయాలు మన పెద్దలు మీకు తెలియజేస్తారు. చివరి వరకు ఉండి అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన సోదరీమణులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.